క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరోసారి మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆరాధనకు సంబంధించినటువంటి విషయం అది. ఈ కాలంలో క్రైస్తవ సమాజం దేవుణ్ణి ఆరాధించే విషయంలో కొంచెం పక్కత్రోవ పడుతూ ఉన్నటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. ఏది ఆరాధనో ఏది ఆరాధన కాదో అర్థం కాని పరిస్థితుల మధ్య ఒకప్పుడు చాలా పగడ్బందీగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుణ్ణి సేవించేటువంటి వారు కూడా అటువంటి ఫేక్ వర్షిప్ లేక ఆరాధన కాని ఆరాధన, అబద్ధపు ఆరాధన విధానాలలోనికి జోగిపోతూ ఉన్నారు. అందుచేత ఇలాంటి పరిస్థితుల మధ్య అసలు మనం దేవునిని ఆరాధించుట అంటే ఏంటో తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతులను ఆధారంగా చేసుకొని ఆరాధనను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలని నేను తలంచి మీ ఎదుటకు రావటం జరిగింది. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం మీకు అందరికీ బాగా పరిచయమైనటువంటి అధ్యాయం. ఈ సువార్తలో యేసుక్రీస్తు అనేక మందిని వ్యక్తిగతంగా కలిశాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయా వ్యక్తులను కలిసినప్పుడు ప్రతి వ్యక్తికి వారి వారి యొక్క అవసరాన్ని ఎరిగిన వాడై తగినటువంటి రీతిలో వారికి బోధ దయచేశాడు. కాబట్టి అందులో నుండి మనం చాలా విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉన్నాడు. సుఖారా అనేటువంటి గ్రామం దగ్గరికి వచ్చాడు. అక్కడ సమరయ స్త్రీ ఒక ఆమెను కలుసుకున్నాడు. ఆమెతో సంభాషణ నెరిపిన తర్వాత ఆమె తన యొక్క పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించింది. సో యేసుక్రీస్తు ఆమె యొక్క జీవితంలో గొప్ప మార్పును కలుగు చేసినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఇదే సందర్భంలో ఆమె యేసుక్రీస్తును ప్రవక్త అని ఎరిగి ఆయనతో కొన్ని సంగతులు ముచ్చటించింది. అదేంటి అంటే ముఖ్యంగా ఆరాధనకు సంబంధించినటువంటి విషయం. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. మా పితరులు, ఆ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ వచనాలలో మనం గమనిస్తే ఒక కాలము అని యేసుక్రీస్తు మాట్లాడాడు. ఒక కాలము వస్తూ ఉంది అన్నాడు. అది ఏ కాలము అని అడిగితే మరలా క్రింద 23వ వచనంలో ఆరాధించే కాలము అన్నాడు. ఒక కాలము, అది ఏ కాలము అంటే ఆరాధించు కాలము. ఈ ఆరాధించు కాలాన్ని గురించి 2 రకాలుగా చెప్పాడు. ఈ కాలము వచ్చుచున్నది అన్నాడు, అంటే ఇంకా వస్తూ ఉంది అని. మరలా వెంటనే ఏమన్నాడంటే వచ్చేయున్నది అన్నాడు, అంటే వచ్చేసింది అన్నాడు. వచ్చుచున్నది, వచ్చేయున్నది ఈ కాలం. ఈ కాలము ఆరాధించు కాలము. ఈ కాలములో ప్రజలు తండ్రి అయిన దేవునిని యథార్థముగా ఆరాధిస్తారు అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. సో ఈ విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆరాధనా కాలం ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తుని వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, మా పితరులు ఈ పర్వతమందు దేవుణ్ణి ఆరాధించారు, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తారు, ఇంతకీ ఎక్కడ ఆరాధించాలి అని సమరయ స్త్రీ ప్రశ్న వేసింది. సమరయులందరూ కూడా ఈ పర్వతం మీద, అంటే గెరేజీం అనే కొండ మీద వారు ఆరాధిస్తారు. గెరేజీము కొండ, యాబాలు కొండ, ఈ 2 కొండలు కూడా ధర్మశాస్త్రంలో చాలా గుర్తుంచుకోవలసినటువంటి కొండలు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత గెరేజీము కొండ మీద కొంతమందిని, యాబాలు కొండ మీద కొంతమందిని నిలువబెట్టి, గెరేజీము కొండ మీద నుండి ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో వారు ఏ విధంగా దీవించబడతారో చెప్పమన్నాడు. అలానే యాబాలు కొండ మీద నుండి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించరో వారు ఎటువంటి శాపాన్ని పొందుతారో చెప్పమన్నాడు. సో గెరేజీము కొండ మీద వీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, అంటే దీవెన కొండ ఇది అని చెప్పుకోవచ్చు. సో వారికి ఇది దేవుడు దీవించిన కొండ గనక ఈ కొండ మీద నేను దేవునిని ఆరాధిస్తే నాకు దేవుని యొక్క దీవెన దొరుకుతుందని సమరయులు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అయితే దేవాలయము యెరూషలేములో ఉంది. దేవాలయం యెరూషలేములో ఉంది కాబట్టి చాలామంది యూదులు యెరూషలేము వచ్చి దేవాలయంలో వారు ఆరాధిస్తూ ఉన్నారు. వారి యొక్క విశ్వాసం ఏంటంటే దేవాలయము యెరూషలేములో ఉంది కాబట్టి, అది దేవుని యొక్క ఆలయము కాబట్టి, దేవుని ఆలయములో నిర్ణయించబడిన స్థలములో ఎక్కడైతే యాజకులు ఉన్నారో, ఎక్కడైతే బలులు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఆచారాలన్నీ పాటించబడుతూ ఉన్నాయో అక్కడకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే మాకు దీవెన అని వారు అనుకున్నారు. సరే, ఈ సమరయ స్త్రీ అడిగినటువంటి ఈ ప్రశ్న, మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నాం, మీరైతే అక్కడ ఆరాధిస్తున్నారు, ఏ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలి అంటే యేసుక్రీస్తు దానికి చాలా క్లియర్గా సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక కాలం వస్తుంది, అదే ఆరాధనా కాలం అని మనం చెప్పుకున్నాం. ఆ కాలములో ఏం జరుగుద్దంట, ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పిన మాట. సమరయ స్త్రీతో సమరయ పద్ధతిని గురించి సపోర్ట్ చేయలేదు, యూదులకు అనుకూలంగా యూదా పద్ధతిని కూడా సపోర్ట్ చేయలేదు. సమరయ పద్ధతిలోనూ కాదు, యూదుల పద్ధతిలోనూ కూడా కాదు,
ఇదిగో వేరే విధంగా దేవుణ్ణి మీరు ఆరాధించేటువంటి కాలం ఒకటి రాబోతోంది అని చెప్పాడు. ఈ మాటలు యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నప్పుడు మనకి 3 విషయాలు అర్థం కావాలి. అందులో మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఆరాధన ఒక స్థలమునకు పరిమితం కాదు అని చెప్తా ఉన్నాడు. ఒక స్థలాన్ని బట్టి నీ ఆరాధన అంగీకరించబడకపోవటం అనేది ఉండదు. ఇది స్థలానికి పరిమితమైంది కాదు. రెండో విషయం, ఆరాధన ఒక ఆచారానికి సంబంధించింది కాదు. అది సమరయుల యొక్క ఆచారమా లేక యూదుల యొక్క ఆచారమా? సమరయుల యొక్క ఆచారం ప్రకారంగా గెరిజీము కొండ మీద ఆరాధించాలా లేక యూదుల ఆచారం ప్రకారంగా యెరూషలేములో ఆరాధించాలా? ఇవి రెండూ కాదు అని చెప్పాడు. ఇక మూడో విషయం ఏమర్థమవుతుందంటే, అసలు ఆరాధనకు కేంద్రం ఆలయం కాదు అని చెప్తా ఉన్నాడు. ఈ విషయం చెప్పినప్పుడు మనలో చాలామంది ఆలయం ఆరాధనకు కేంద్రం కాకపోతే ఎలా అనే ప్రశ్న కూడా మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట అదే. గెరిజీము కొండ మీద కానీ యెరూషలేములోని దేవాలయంలోని కానీ ఆరాధింపని కాలం ఒకటి వస్తూ ఉంది అని మాట్లాడాడు. మరి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి అని అడిగితే వాటన్నిటికీ కలిపి ఒకటే సమాధానం చెప్పాడు. ఆ ఒకటే సమాధానం ఏంటి? యథార్థముగా ఆరాధించాలి అన్నాడు. యథార్థముగా ఆరాధించాలి. సో యథార్థముగా ఆరాధించాలి అని యేసుక్రీస్తు చెబుతూ ఉంటే, అప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన యథార్థమైన ఆరాధన కాదా? ఇదే కదా ప్రశ్న. గెరిజీము కొండ మీద మేము ఆరాధిస్తూ ఉన్న ఆరాధన యథార్థమైనది కాదా? యెరూషలేములో దేవాలయములో మేము ఆరాధిస్తూ ఉన్న ఆరాధన యథార్థమైనది కాదా అంటే, యేసుక్రీస్తు యథార్థమైనది కాదనే చెప్పాడన్నమాట. అసలు అది కాదు జరగవలసింది అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఇదిగో ఒక కాలం వస్తూ ఉంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు దేవునిని తండ్రిని ఆరాధింపరు అని క్లియర్గా చెప్పేశారు. అయితే దీనిని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇది కనుక మనకు అర్థమైతే అప్పుడు మనకి ఏది నిజమైన ఆరాధనో మనం తెలుసుకుంటాం, నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. సో దీన్ని అర్థం చేసుకోవటానికి మొట్టమొదట మనం మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఒక రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి యెషయా పలికినటువంటి మాటలను యేసుక్రీస్తు కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుండి, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచు ఉన్నారు. ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట
సరియే అని వారితో చెప్పాను. యేసుక్రీస్తే చెప్పాడు ఈ మాట కూడా. ఇక్కడ యేసుక్రీస్తు పలికినటువంటి ఈ మాటలలో 3 సంగతులు చాలా స్పష్టంగా చెప్పాడు. నెంబర్ 1, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసే ఆరాధన వారు చేస్తున్నారంట. అంటే వారికి దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది అనే దానికంటే వారి యొక్క ఆచారయుక్తమైనటువంటి పద్ధతులు చాలా ఎక్కువ. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఈ మాటలో. అందుకనే అది చెప్పాడు, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. ఇది వారు చేసేటువంటి ఆరాధనా విధానం. రెండోది, పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, కానీ హృదయంతో సంబంధం లేని ఆరాధనది. ఇది యథార్థమైనది కాదు అన్నాడు. అంటే బాహ్యంగా వారు దేవునిని ఆరాధించినట్లుగానే కనపడుతూ ఉన్నా అంతరంగంలో వారు నిజానికి దేవునిని ఆరాధించటం లేదు. ఇది ఎలా సాధ్యం? హృదయంలోని భావాన్ని మనం బయటికి వ్యక్తం చేస్తాం కదా. నాలోని సంతోషాన్ని బయటకు నేను వ్యక్తం చేయాలంటే బహుశా నవ్వుతాను, ఓకే. కానీ ప్రతి నవ్వు హృదయంలోని సంతోషాన్ని బట్టే వచ్చిందా అని అడిగితే కాదు. అంటే మన ఎక్స్ప్రెషన్స్, మనం దేవుని సన్నిధిలో చేసేటువంటి కొన్ని హావభావాలు మన యొక్క హృదయంలో లేనటువంటి అబద్ధపు హావభావాలు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, వారు పెదవులతో నన్ను ఘనపరుస్తారు. వారు పెదవులతో మాట్లాడినప్పుడు నన్ను గూర్చి గొప్ప సంగతులు మాట్లాడతారు, నన్ను గూర్చి గొప్ప సంగతులు పాడతారు, నన్ను గూర్చి ఏవేవో మాటలు చెబుతారు, కానీ హృదయములో వాటికి స్థానం లేదు. కాబట్టి అది యథార్థమైన ఆరాధన కాదు. ఇక 3వ విషయం కూడా చెప్పాడండి. అదేంటంటే, మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములు అని బోధిస్తారంట వారు. ఇదే దేవుని వాక్యం అంటే వారి యొక్క బోధ కూడా మారిపోయింది. ఆ బోధను అనుసరించి మిగతా వాళ్ళందరూ ఫాలో అయిపోతున్నారు. అబద్ధపు బోధతో కూడినటువంటి ఆరాధన, ఇది యథార్థమైనది కాదు. దీనంతటినీ కలిపి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే అసలు మీరు నన్ను ఆరాధించటమే లేదు, కానీ ఆరాధన అనే మాట పలుకుతారు, స్తుతి అనే మాట పలుకుతారు, దేవుడు అనే మాట పలుకుతారు, ఆయన ఎంత గొప్పవాడో అనేటువంటి సంగతులు చెబుతారు, కానీ హృదయంలో అది లేదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి సంగతులు మన యొక్క హృదయాలలో నాటబడాల. తండ్రిని ఆరాధించేటువంటి విధానాన్ని గురించి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఆచరిస్తున్నటువంటి ఆచారాలకు భిన్నంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ మధ్య మేము గురువారపు కూడికలలో బైబిల్ స్టడీస్లో యెషయా గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం.
యెషయా గ్రంథమే, అదే దాంట్లోంచే యేసుక్రీస్తు ఇప్పుడు కోట్ చేసి మాట్లాడాడు. ఈ యెషయా గ్రంథాన్ని మొదటి అధ్యాయం మాత్రమే మేము చూసాం. ఆ మొదటి అధ్యాయములో వారి యొక్క ఫేక్ ఆరాధన, వారు వ్యర్థంగా ఆరాధించేటువంటి విధానాన్ని గురించి చాలా స్పష్టంగా వ్రాసేశాడండి. ఎలా రాశాడంటే, మీరు నా సన్నిధికి బలులు తీసుకొస్తారు కానీ మీ హృదయం దూరంగా ఉంటుంది అన్నాడు. మీరు నా సన్నిధిని కనపడాలని వస్తారు కానీ మీ హృదయం దూరంగా ఉంది అంటాడు. మీరు నా సన్నిధికి నైవేద్యాన్ని తీసుకొస్తారు కానీ మీరు అసహ్యమైన కార్యాలు చేస్తారు అన్నాడు. మీరందరూ సమాజ కూటాలను అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కానీ మీ సమాజ కూటాల నిండా పాపుల గుంపు కూడిన సమాజమే ఉంటుంది అన్నాడు అన్నమాట. ఇదంతా యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో క్లియర్గా వ్రాశాడు. మీరు దాని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇవన్నీ చెప్పేసి అసలు మిమ్మల్ని నా సన్నిధికి రమ్మన్నవాడెవడో అని అడుగుతాడు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు? నాకు బలులు కావాలా? నాకు నైవేద్యం కావాలా? నాకు మీ యొక్క సమాజ కూటాలు కావాలా? ఇవన్నిటి ద్వారా మీరు ఎవరిని ఘనపరుస్తూ ఉన్నారు అనేది దేవుని యొక్క ప్రశ్న. కాబట్టి మన ఆరాధనలు యథార్థంగా ఉండాలి అంటే అవి నీ పెదవులకు మించి నీ అంతరంగం లోపల నుంచి రావాల్సినటువంటి ఆరాధన. సో యథార్థంగా ఆరాధించుట. అసలు ఆరాధన అంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని తెలియజేసే ఒక శక్తివంతమైనటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. నీవు దేవునిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావో దానికి నీ ఆరాధన సూచన. మనం దేన్నైనా ఇష్టపడితే దాన్ని పొగుడుతాం, అంతే కదా. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, మనకు నచ్చింది బాగా, సో దాన్ని మాటిమాటికి చూస్తాం, మాటిమాటికి పొగుడుకుంటాం. లేక ఒక వ్యక్తి నీకు నచ్చాడు, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి అనుక్షణము నీ ఆలోచనల నిండా ఆ వ్యక్తే ఉంటాడు. ఆ వ్యక్తిని గురించి ఆలోచిస్తావు, ఆ వ్యక్తిని చూడాలని కోరుకుంటావు, ఆ వ్యక్తి ఏం చేసినా పొగుడుతావు. వై? బికాస్ యు లవ్ దెమ్. నువ్వు ఇష్టపడతావు, నువ్వు ప్రేమిస్తున్నావు. మరి దేవునిని ప్రేమిస్తే దేవుణ్ణి ఆరాధిస్తాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి ప్రేమించే వాని యొక్క ఆరాధన పెదవులలో నుండి వచ్చేది కాదు, హృదయంలో నుండి వచ్చేది. ఈ ఆరాధన కోసం వాడు ఏ స్థితికైనా దిగజారి ఉండటానికి ఇష్టపడతాడు, లోబడిపోతాడు, లొంగిపోతాడు ప్రభువుకి. మనమేదో ఒక 10 సార్లు 1000 సార్లు ప్రభువానికి స్తోత్రం అని చెబితే దేవుని నామం అలాగ పైకి వెళ్ళిపోదు, లేక దేవుని సింహాసనం పెద్దదైపోదు. దేవుడు ఎప్పుడూ పెద్దవాడే, ఆయన కంటే ఉన్నతమైన వాడు లేడు. కానీ మనము దేవునిని యథార్థంగా ఆరాధించుట అంటే దేవుణ్ణి ప్రేమతో కొనియాడుట, మన ప్రేమను వ్యక్తం చేయటం. దేవుని ఎడల మనకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ అంతటిని వ్యక్తం చేయటమే దేవుణ్ణి ఆరాధించుట అంటే. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయనను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలని చెప్పాడు? ఆత్మతోనూ సత్యముతోనూ, 2 మాటలు ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించేవారు
ఇలాగనే ఆరాధిస్తారు అన్నాడు. మీకు విషయం తెలుసా? తండ్రి కోరేవాడు కూడా ఇలాగ ఆరాధించే వాళ్ళే కావాలని కోరుకుంటున్నాడు. ఆ మాట అక్కడ ఉంది కదా, ఏమని? 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచు ఉన్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచు ఉన్నాడు. తండ్రి కోరుచు ఉన్నాడు. ఏమండి? ఆత్మతోనూ సత్యముతోనూ మనము దేవునిని ఆరాధించాల. సత్యము అనేది జ్ఞానానికి సంబంధించిన విషయం, అంటే నీ మనస్సుకి సంబంధించిన విషయం. ఆత్మ అనేది నీ హృదయానికి సంబంధించిన విషయం. అక్కడ పరిశుద్ధాత్మని గురించి చెప్పలేదు ఆ మాట, నీ స్పిరిట్ గురించి మాట్లాడాడు. అంటే నీ హృదయ వైఖరి, నీలోని కోర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్. అసలు నీ వైఖరి దేవుని పట్ల ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాడు. కనుక ఇవి రెండు ఆరాధనలో చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని గూర్చిన సత్యం నీకు అర్థం అవ్వాలి. ఏదైతే అర్థమైందో ఆ సత్యానికి నీ హృదయంలో స్థానం ఉండాలి. ఎలాంటి స్థానం అంటే దానికి మించిన స్థానం ఇంకా దేనికి ఇవ్వనంత స్థానం. ప్రధానమైన వాటికి ప్రాధాన్యం ఇయుడి అనే అంత స్థానం. అదే నీ జీవితానికి ప్రాధాన్యత. ఇక అంతకు మించిన స్థానం ఇక దేనికి ఉండకూడదు. అలాంటి స్థానం నీ హృదయంలో ఉంటే అక్కడి నుంచి ఆరాధన పొంగి పొర్లి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఇంకా ఏం చెప్పాడో 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని, అదే సత్యం. మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. అంటే మీరు గ్రహింపు లేకుండానే ఆరాధన చేస్తున్నారు, కానీ మేము ఏం చేస్తున్నామో అది మేము పూర్తి గ్రహింపుతో చేస్తున్నాం కదా. చాలాసార్లు ఇది జరుగుతుంది కదా. ఎవరో మాటలు పలుకుతూ ఉంటారు, ఎవరో ఏదో చెబుతూ ఉంటారు, హల్లెలూయా అనండి అంటారు, ఇలా అనండి అంటారు, అలా అనండి అంటారు, చేతులు పైకెత్తనండి, కూర్చొని నిలబడండి, ఎన్నో రకరకాల ఎక్సర్సైజ్లు అన్నీ చేయించేస్తారు. మనం చేసేస్తాం. ఎందుకు తెలియదు. వై డు వి డూ ఇట్? వి డోంట్ నో. మనకు తెలియదు. దేవుని గురించి నీకు తెలిస్తే నీ ఆరాధన వేరుగా ఉంటుంది. అది ఎవరో నిన్ను పక్క నుంచి పొడిస్తే వచ్చేది కాదు, నీ హృదయంలోంచి స్పాంటేనియస్గా నీకు వచ్చేది ఆరాధన. కొన్నిసార్లు స్తుతి ఆరాధన పాట ఎవరెవరో నడిపిస్తూ ఉంటారు. వీ రియలీ డోంట్ ఎంజాయ్ ఇట్, వీ డోంట్ రిలీష్ ఇట్. అసలు అదేంటో కూడా మనకు అర్థం కాదు, మనకి ఏం పట్టినట్టుగా మనం ఉంటాం అలాగా. కారణం ఏంటంటే వీ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మనకేం తెలియదు. అందుకనే ఆరాధనలో నీ మనస్సు చాలా ప్రాముఖ్యం. మనలో చాలామంది ఆరాధనలోనే కూర్చుంటాము, కానీ మన మనస్సులు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటాయి. అక్కడ జరుగుతున్నటువంటి దానికి మనకి ఏమీ సంబంధం ఉండదు.
ఈ యూదులు, ఇశ్రాయేలీలు, సమరయులు వీరందరూ కూడా అలాంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు అది రిపీట్ అవుతుంది మరలా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఒక నైవేద్యాన్ని అర్పించేస్తే, ఒక బలిని అర్పించేస్తే, కొంతసేపు అలా గడిపి వచ్చేస్తే ఇక అయిపోయింది, దేవుణ్ణి ఆరాధించినట్టే అని అనేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే కొన్ని ఆచారాలని పాటిస్తాం, అవి పాటించేసి మనం దేవుణ్ణి ఘనంగా ఆరాధించేస్తాం అనుకుంటాం. దేవుణ్ణి ఘనంగా ఆరాధించటం అనేది నీ హృదయంలోనికి తొంగి చూస్తే నీకు అర్థమవుతుంది అసలు నువ్వు ఆరాధిస్తున్నావా లేదా అనేది. ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, మాకు తెలిసిన దానిని అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీకి అంచెలంచెలుగా కొన్ని సంగతుల్ని ప్రత్యక్షపరిచాడు, రివీల్ చేశాడు. ఏంటి? మొట్టమొదటిది ఆయన ఏం మాట్లాడంటే, రక్షణ యూదులలో నుండే కలుగుతూ ఉంది. నీకు తెలుసా? ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, మెస్సియా వస్తాడని నాకు తెలుసు. అప్పుడు మరలా యేసుక్రీస్తు ఇంకొక స్థాయిలోనికి ఆ సమరయ స్త్రీని నడిపిస్తూ ఇలా మాట్లాడాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, నీకు తెలుసా? హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఓ సమరయ స్త్రీ, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, గెరేజీము కాదు, యెరూషలేము కాదు, నువ్వు ఆరాధించవలసింది నన్ను. నువ్వు ఆరాధించవలసింది యేసుక్రీస్తుని. ఈ రోజున కూడా చాలామంది ఈ సత్యం ఎరగక ఈ ఆలయంలో ఆరాధన బాగులేదండి, ఇంకొక ఆరాధనకి వెళ్ళిపోతాం. అక్కడ బాగోలేదండి, ఇంకొక ఆరాధనకి వెళ్ళిపోతాం. అబ్బాయి ఇక్కడ అసలు ఈ ఏరియాలోనే బాగోలేదండి, ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళిపోతాం. ఆరాధన ఒక స్థలాన్ని బట్టి వచ్చేది కాదు. నీ హృదయ వైఖరి, దేవుని పట్ల నీ హృదయ వైఖరి. ఇక్కడ యేసుక్రీస్తు ఇంకా చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఈ ఆరాధనా కాలంలో ఆరాధనకు కేంద్రం ఆలయం కాదు, స్థలం కాదు, లేక ఇంకేదో ఆచారం కాదు. ఆరాధనా కేంద్రం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. డూ యు బిలీవ్ ఇట్? ఈ అవగాహన మనకు లేకపోతే మనం చేసే ఆరాధన కేవలము ఒక ఫేక్ వర్షిప్, వ్యర్థమైన ఆరాధన, అబద్ధపు ఆరాధన. నువ్వు యేసుక్రీస్తుని ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలి. యేసుక్రీస్తు నీ ఆరాధనకు కేంద్రం. అందుకని యేసుక్రీస్తు ఆ మాటలు చెప్పాడు, ఆ కాలము వచ్చుచున్నది, వచ్చేయున్నది. వచ్చుచున్నది అని చెప్పినప్పుడు ప్రజలు ఇక మారేటువంటి స్థితిలో ఉన్నారు. ఇట్స్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు పాతకాలపు ఆరాధన వ్యవహారాల్లో నుంచి, ఆరాధన పద్ధతుల్లో నుంచి ఇప్పుడు నూతనమైన ఆరాధన పద్ధతిలోనికి రావాలా. కాబట్టి ప్రజలు వస్తూ ఉన్నారు. ఇంకా వచ్చే ఉన్నది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు అక్కడ ఉండి నేనే అని చెప్పాడు. సో మనకిని పాత నిబంధన కాలంలో దేవుణ్ణి ఆరాధించే వారికి ఈ తేడా ఉంది. కానీ మనం ఈ రోజుకి కూడా పాత నిబంధన కాలపు ఆరాధన విధానాలని
పాటిస్తూ ఆచారానికి పెద్దపీట వేసి దేవుని వాక్యాన్ని అటకెక్కించేస్తున్నాం. ఇదే గనక మన ఆరాధన విధానం అయితే మనం ఆరాధించినా ఆరాధించకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. మన యొక్క సమయాన్ని, మన తలాంతుని, మనకున్నటువంటి శక్తియుక్తులన్నింటినీ, మన వనరులన్నింటినీ మనం వేస్ట్ చేస్తున్నాం, వ్యర్థపరుస్తున్నాం. నిజమైన ఆరాధన మనకి కావాలి, యథార్థ ఆరాధన మనకి కావాలి. చూడండి, మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 6వ వచనం యేసుక్రీస్తే మరలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దేవాలయము కంటే, దేనికంటే? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచూ ఉన్నాను. యేసుక్రీస్తు చెప్తున్నాడు. దేనికంటే గొప్పవాడు? దేవాలయము కంటే గొప్పవాడు. ఎవరి దేవాలయం కంటే గొప్పవాడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. కానీ మనకి యేసుక్రీస్తు కంటే దేవాలయమే గొప్పది. యేసుక్రీస్తు కంటే ఆచారమే గొప్పది. యేసుక్రీస్తు కంటే విధానాలే గొప్పవి. యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా తన వాక్యంలో మాట్లాడుతున్నాడో మీరు గమనించండి. అప్పుడు మన ఆరాధన విధానాలు మారుతాయి, మన పద్ధతులు మారుతాయి, మనం చేయవలసినటువంటిది ఏంటో మనకు అర్థమవుతుంది. లేదంటే అందరితో పాటు కలిసి మనం కూడా తప్పుడు మార్గంలో నడిచేస్తాం. తలో వైపు అరణ్య మార్గంలో వెళ్ళిపోతాం, అంతే. తప్పిపోతాం ఎక్కడో ఒక దగ్గర. మన ఆరాధనలు క్రమపరచబడాల్సిన కాలం ఇది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 691 పాట అనుబంధంలో చేర్చారు. ఆ పాట అది బహుశా బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళది అనుకుంటాను. 691 పాట చాలా చక్కని పాట అది. సాగిలపడి మ్రొక్కెదము అనే పాట. ఇది పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో అన్నిట్లోనే 691 దీని నెంబరు మారలేదు. ఈ పాట మీలో ఎంతమందికి వచ్చో నాకు తెలియదు, కానీ ఈ పాట మొత్తం యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతుంది. ఇందులో ఉన్న ఈ సత్యం అంతా మీకు ఎక్కడ అర్థమవుతుందంటే హెబ్రీ పత్రిక చదివితే అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో దీనిని గూర్చినటువంటి సంగతులన్నీ వ్రాసాడు. మేము సాగిలపడి మ్రొక్కుతాం. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎందుకో తెలుసా? ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయం కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు ఆయనే. ఎంత అద్భుతమైనటువంటి పాట ఇది. ఈ విషయాన్ని మనం మర్చిపోయాము చాలా సంవత్సరాల క్రితం. మర్చిపోయి యేసుక్రీస్తుని ఆరాధించడం మానేసి మనల్ని మనమే ఆరాధించేసుకుంటున్నాం. అందుకనే పాట పాడిన ప్రతిసారి నా పాట ఎలాగొచ్చిందో అనే 50 మనకు ఎక్కువ. రాగం సరిపోయిందా, తాళం సరిపోయిందా, అవన్నీ ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు. అవన్నీ అవసరం. అది లేకపోతే పాట ఏంటి? రాగం ఉండాలి కదా పాటకి, తాళం ఉండాలి కదా పాటకి. కొంతమంది ఇష్టం వచ్చినట్టు పాడతారులేండి, అది వేరే సంగతి. కానీ అది కాదు నీ ఫస్ట్ కన్సర్న్. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆ దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానము నీకుందా? ఆ దేవుడు నీ హృదయంలో నింపబడ్డా? హృదయంలో నింపబడితే ఆ వ్యక్తి యొక్క ఆరాధన
ఎలా ఉంటుందో ఆ సంగతిని చాలా స్పష్టంగా ఈ క్రొత్త నిబంధనలో మనకి వ్రాసి పెట్టాడు. అందులో కొన్ని మీకు చూపెడతాను. ఒక 7 సంగతులు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు మనం ఇందాక చదువుకున్నాం. అది ఎవరైనా ఒకరు చదవండి. కాబట్టి రైట్. ఇక్కడ యాగము అనే మాట మాట్లాడాడు. యాగము అనేది ఆరాధన, దేవునికి సమర్పించేది. యాగం దేవునికి సమర్పించేది, ఇది ఆరాధన. ఈ ఆరాధనకే క్రొత్త నిబంధనలో ఎక్కువగా వాడినటువంటి పదం ఏంటంటే దాని స్థానంలో సేవ చేయుదము అనే మాట. మనకి ఆరాధన అనే మాట కంటే సేవ అనే మాట ఎక్కువ కనబడుతుంది క్రొత్త నిబంధన గ్రంథంలో మీరు గమనిస్తే. సో సేవ అనే ఈ మాట కూడా ఆరాధనతో సమానం. నేను దేవునిని ప్రేమిస్తూ ఉన్నాను గనక దేవుణ్ణి ఆరాధిస్తాను. దాన్ని ఇంకొకలా చెప్పాలంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను గనక దేవునికి ఘనత కలిగేలాగన, దేవుని నామము ఘనపరిచేలాగన నేను ఆయనకు సేవ చేస్తాను. సో క్రీస్తు కేంద్రితమైన ఆరాధన అలా ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ చెప్పాడు. ఎల్లప్పుడూ, ఆల్వేస్. దీనికి ఒక సమయం లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆదివారమే ఆరాధన కదండి, లేక ఎప్పుడైనా కూడిక జరిగితే అప్పుడే ఆరాధన. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఎల్లప్పుడూ స్తుతియాగము చేయండి. అంటే స్తుతియాగము అనేది, ఆరాధన అనేది మానవలసిన విషయం కాదు. అది లేకుండా నువ్వు గడిపే క్షణం ఒకటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. అంతే కదా. ఎల్లప్పుడూ నువ్వు స్తుతియాగం చేయండి అనగా, దానికి ఇంకా అర్థం చెప్పాడు. ఏం చెప్పాడు? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం, జిహ్వా అంటే నాలుక, ఓకే, జిహ్వా ఫలమును అర్పించుదాం. అంటే మన నోటితో మనం ఒప్పుకుందాం ఆయన నామాన్ని. ఒకటి. రెండో మాట ఏం చెప్పాడంటే ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు. ఏమన్నాడు వాటిని? ఉపకారాన్ని ధర్మాన్ని ఏమన్నాడు? యాగములు అన్నాడు. యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగములు అంటే స్తుతించేవాడు, ఆరాధించేవాడు ఉపకారిగా ఉంటాడు, ఉపకారం చేస్తాడు. రెండు ఉంటాయి. నీ అంతరంగంలో నుంచి దేవునికి నిజమైనటువంటి ఆరాధన నువ్వు చేస్తే నువ్వు ఖచ్చితంగా ఇతరులకు ఉపకారం చేసే వ్యక్తివిగా జీవిస్తావు. ధర్మము అంటే ఇట్స్ ఎ షేరింగ్ అన్నమాట. నువ్వు నీ సహోదరులతో వారి అవసరాలలో నీ దగ్గర ఉన్న దానిని పంచుకుంటావు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, మంచి స్నేహితుడు. ఆయన ఇలా మాట్లాడేవాడు, నీ జేబులో ఉన్నా నా జేబులో ఉన్నా ఆ రాజ్యానికి సంబంధించిన డబ్బులే కదా, కాబట్టి నా దగ్గర 2 బియ్యం గింజలుంటే అందులో ఒక గింజ నేను నీకు ఇవ్వాలా అన్నాడు. అది షేరింగ్. దట్ ఈస్ షేరింగ్. క్రైస్తవుడు నిజంగా ఆరాధించేవాడైతే ఖచ్చితంగా ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు.
ఏమండి? ఆలయంలో, ఆరాధనలో, కార్యక్రమంలో మనకి ఎంత టైం ఇచ్చినా ఇంకా కొంచెం టైం ఆరాధించడానికి ఉంటే బాగుండు అంటాం. కానీ ఇతరులతో మన యొక్క వనరులు పంచుకోవాల్సి వచ్చినప్పుడు అలాగంటామా? అనమే. అక్కడ బిగబట్టేస్తాం. సో ఏది నిజమైన ఆరాధన? మనం బుకాయించవచ్చు. నేను హృదయంలో నుండి ఆరాధిస్తున్నానండి, నా హృదయంలోని విషయం మీకు ఏం తెలుస్తుంది అని. కానీ నీ జీవితం చెబుతుంది కదా, నీ జీవితం చెబుతుంది కదా, నీ మాటలు చెబుతున్నాయి కదా. నీ హృదయంలో ఏముందో నీ జీవితం చెబుతుంది, నీ పనులు చెబుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు నువ్వు నిజంగా యథార్థంగా ఆరాధిస్తున్నానని ఎలా క్లెయిమ్ చేస్తావు? చేయలేవు. ఎందుకంటే నీ సహోదరునికి నువ్వు ఏ విధంగా కూడా ఉపయోగకరంగా లేవు. యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ బ్రదర్స్. కొంతమంది వారి యొక్క రక్త సంబంధులను కూడా పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, సహోదరులను పట్టించుకోరు, ఇంటి ప్రక్కనున్న వారిని పట్టించుకోరు. నీ ఆరాధన యథార్థం అంటే నేను ఎలా నమ్మాలి? హెబ్రీ పత్రిక ఎంత క్లియర్గా చెప్పిందో చూడండి. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయండి అని 2 మాటలు చెప్పింది. ఒకటి జిహ్వాఫలము, నువ్వు నోటితో నువ్వు ఒప్పుకో. నీవు నోటితో ఒప్పింది, నువ్వు చెప్పింది, ఒప్పుకున్నది యథార్థమని ఎలా తెలుస్తుందంటే నీ బ్రతుకులో కనపడుతుంది. నీ బ్రతుకులో కనపడుతుంది. ఈ మాటకు వస్తే ఆరాధన అంటే మనం స్తుతి ఆరాధన అని ఒక చిన్న ట్యాగ్ తగిలించి ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం అంటే అది ఆరాధన కాదు. తెలుసుకోండి. అది కేవలం సగం నిజం. సగం నిజం. పూర్తి నిజం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? నీ జీవితం ద్వారా తెలుస్తుంది. నీ జీవితం ద్వారా తెలుస్తుంది. నా జీవితం ద్వారా తెలుస్తుంది. దీని గురించి మాట్లాడుతూ బైబిల్ ఇంకా కొన్ని విషయాలు చెప్పిందండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచన ఇలా ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దీన్నే వర్షిప్ అంటాం, ఆరాధన. ఇట్టి సేవ, ఇట్టి ఆరాధన, ఇట్టి వర్షిప్. ఏంటది? ఏమి సజీవ యాగం చేయాలా? ఏమి సజీవ యాగం చేయాలా? అదే ఏంటది? పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఉండవలసింది మీ శరీరం. మీ శరీరం, మీ శరీరము దేవునికి అనుకూలమేనా? మీ శరీరము ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతూ ఉందా? మీ శరీరము సజీవ యాగంగా దేవుని సన్నిధిలో సమర్పించగలుగుతున్నావా? అది యథార్థమైన ఆరాధన. చాలామందికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, వాడు ఊర్లో చాలా వ్యసనపరుడుగా జీవిస్తాడు, కానీ ఆదివారపు ఆలయంలోనికి వచ్చినప్పటికీ పరిశుద్ధుడిగా మారిపోతాడు. ఆరాధన చేస్తాడు, ఆరాధన చేస్తాడు, ఆరాధన ఆరాధన అని 100 సార్లు పలుకుతాడు. బయటికి వెళ్ళి వ్యసనాలు ప్రాక్టీస్ చేస్తాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే నీ శరీరం
దేవునికి అనుకూలంగా సమర్పించబడిందా? సార్ నేను ఏ విషయంలో ఎలా ఉన్నా దేవుని విషయంలో మాత్రం పర్ఫెక్ట్ సార్ అని ఎలా చెప్పగలవు? అన్నీ వస్తాయి అందులోనికి. అంటే ఒక గంట సేపు నేను ముక్కు మూసుకొని తపస్సు చేసేస్తే అయిపోతుందా నా పరిశుద్ధత, నా స్తుతి ఆరాధన? కాదు. ఇంకొక రిఫరెన్స్ చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చదువు. ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచెను. ఓకే, ఈ పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పినటువంటిది దేవుని సన్నిధిలో ధూపంలాగా పైకి వెళ్తూ ఉందంట. దీనికి 5వ అధ్యాయం 8వ వచనం కూడా మీరు సపోర్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ సువర్ణ ధూపార్తిలో ఉన్నది పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే చూడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నీ నాలుకతో దేవుణ్ణి ఆరాధించాలా, నీ వనరులను ఇతరులతో పంచుకోవటంతో దేవుణ్ణి ఆరాధించాలా, అలాగనే నీ శరీరంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలా? ఇప్పుడేమంటున్నాడంటే నీ ప్రార్థన కూడా దేవుణ్ణి ఆరాధించాలా. దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఆ ప్రార్థన రావాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మళ్ళీ మీరు చూస్తే, మీరు ప్రార్థన చేయగా నేను వినను, మీరు చేతులెత్తగా నేను కళ్ళు మూసుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ ప్రార్థన దేవునికి స్తుతియాగం లేదు, స్తుతియాగం కాదు, ఆరాధన కాదు. కారణం ఏంటంటే మీరు చేతులెత్తి నాకు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ చేతుల నిండా నాకు రక్తం కనబడుతుంది అంటాడు. ఆ చేతుల నిండా నాకు అన్యాయం కనబడుతుంది, ఆ చేతుల నిండా అక్రమం కనబడుతూ ఉంది అని మాట్లాడతాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక ఆరాధన. గమనించు. ఇంకొక రిఫరెన్స్, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చేసుకొనిచున్నాను. ఆ తర్వాత లైన్ మీరు గమనించండి. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించుచు ఉన్న దేవుడే నాకు సాక్షి. ఇక్కడ సేవ అనే మాట వినియోగించాడు. నా ఆత్మయందు నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అన్నాడు. ఎలా అంటే ఆయన కుమారుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించుట ద్వారా. సువార్త ప్రకటన ఆరాధన, సువార్త ప్రకటన ఆరాధన. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని గూర్చినటువంటి సువార్త, దేవుని యొక్క వాక్యము ప్రకటించకుండా ఉండలేవు. అంతే, అందుకే అది ఆరాధన. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, నేను ఆత్మయందు నా దేవుణ్ణి సేవిస్తున్నాను. ఎలాగో తెలుసా? సువార్త ప్రకటన ద్వారా అంటాడు. ఇంకొక రిఫరెన్స్ చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏంటివి? కానుకలు. వారు కానుకలు సమర్పిస్తే ఆ కానుక దేవునికి ఇష్టమైన యాగంగా ఉందంట. ఇది ఆరాధన.
నువ్వు కానుకను సమర్పించటం ఆరాధన. ఆ ఆరాధన విషయంలోని అననీయ సప్ఫీరాలు ఫెయిల్ అయిపోయారు. వారు దేవునిని ఘనపరచలేకపోయారు, ఆరాధించలేకపోయారు. ఇలా చాలామంది విస్తారమైన కానుకలు తీసుకొచ్చారు, కానీ ఒక బీద విధవరాలి కానుక దేవునికి ఇష్టమైంది. అంటాడు, ఆమె తన జీవనమంతా వేసింది. అంటే దేవుని సేవ జరగటం కొరకు వారిచ్చేటువంటి కానుక ఇది. ఈ ఫిలిప్పీలు అపోస్తలుడైన పౌలుకి కానుక ఎందుకు పంపించారంటే, పౌలు సేవ చేస్తున్నాడు, ఆ సేవ నిరాటంకంగా కొనసాగాలి. పౌలుతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ ఉపయోగపడే నిమిత్తం వారు కానుకను పోగు చేసి అక్కడికి పంపించారు. నిజానికి ఆ టైంలో ఈ పౌలు సువార్త నిమిత్తం సంఖ్యలలో బంధించబడి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారు పౌలు నిమిత్తం దానిని పంపించారు. దేవుని యొక్క నామము మహిమపరచబడటానికి, సువార్త విస్తరించటానికి వారు పంపిన కానుకలు దేవునికి ఇష్టమైన యాగం. కాబట్టి నీ కానుక దేవుణ్ణి ఆరాధించాలా? నీ కానుక దేవుణ్ణి ఆరాధించాలా? నీ కానుక నీకు పేరు తీసుకొని వచ్చే కానుక కాకూడదు. నీ కానుక దేవునికి ఘనత తీసుకొచ్చే కానుక కావాలి. ఇక రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 15:15. అయినను అన్యజనులు అను అర్పణ, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, నేను ప్రభువు యొక్క సన్నిధికి ఒక అర్పణ తీసుకొస్తున్నాను, లేక ఒక ఆరాధన చేస్తూ ఉన్నాను. ఎలాంటి ఆరాధన తెలుసా? అన్యజనులు అనేటువంటి ఆరాధన. అన్యజనులు అనగా రక్షించబడినటువంటి వారు, దేవుని వైపుకు తిరిగినటువంటి వారు. అన్యజనులు పరిశుద్ధపరచబడిన వారై దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు అని మాట్లాడుతారు. అంటే ఆత్మల రక్షణ. యథార్థమైన ఆరాధన చేసేవాడు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాడు. మనుషులను తీసుకొస్తాడు ప్రభువు దగ్గరికి. నేను ప్రేమించిన వ్యక్తి, నాకు ఇష్టమైనటువంటి వాణిని నేను నలుగురికి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను కదా. మరి దేవుడు నీకు ఇష్టమైన వాడైతే ఆ ఇష్టమైన దేవుని దగ్గరికి ఇంకొక వ్యక్తిని తీసుకురాకుండా నువ్వెలా రాగలవు? పౌలు ఇది చేస్తున్నాడు. ఇంకొక రిఫరెన్స్ చూడండి, ఇది 7 తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచు ఉన్నాను. దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు? దేని గురించి మాట్లాడుతున్నాడు? తన మరణం గురించి మాట్లాడుతున్నాడు. నా మరణం దేవునికి అర్పణ, పానార్పణ. నా మరణం దేవుణ్ణి ఆరాధిస్తుంది అని మాట్లాడాడు. మరి మన మరణం దేవుణ్ణి ఆరాధిస్తుందా? ఆరాధిస్తుందా? ఆరాధించేలాగా మనం ప్రయాసపడుతున్నామా? ఆ మాట చెప్పినప్పుడు నేను నా పరుగు కడముట్టించాను, నేను చేయవలసిందంతా చేసేసాను, ప్రభువు కోసం నేను ఏం చెయ్యాలో అంతా నేను చేసేసాను. కాబట్టి నేను పానార్పణంగా పోయబడుతున్నాను. నేను మరణించటం దేవునికి ఆరాధన. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి యథార్థమైన ఆరాధన అంటే ఏంటో. యథార్థంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు
ఏవో ఒక 2 పాటలు పాడేసి 2 చరణాలు పాడేసి అది కూడా కొంచెం లాంగ్ అయితే విసుక్కొని ఆరాధించేవాడు కాడు. దేవుణ్ణి నిజంగా ఆరాధించేవాడు తన జీవితం మొత్తాన్ని ప్రభువుకి స్తుతియాగంగా మార్చేస్తాడు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు చెప్పిన మాటల దగ్గరికి వస్తే దాన్ని మనం ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? ఇప్పుడు ఆరాధన గెరేజీము కొండ మీదనో యెరూషలేము ఆలయములోనో కాదు కానీ ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ ఆరాధించాలంటే వీధుల్లో ఆరాధించాలి, ఆఫీస్లో ఆరాధించాలి, నువ్వు పని చేసే చోట ఆరాధించాలి, నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఆరాధించాలి, నీ తోటి సహోదరుల మధ్య ఆరాధించాలి, బజార్లో నువ్వు చేసే వ్యాపారంలో దేవుణ్ణి ఆరాధించాలి. అసలు విషయం తెలుసుకోవటానికి మాట్లాడుతున్నాను. అసలు విషయం ఏంటంటే, నువ్వు నివాసం ఉండే చోట నీ ఇరుగు పొరుగు వారు నిన్ను బట్టి దేవుణ్ణి ఆరాధించేటట్టుగా నువ్వు ఆరాధన యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. అది యథార్థమైన ఆరాధన. ఇది యథార్థమైనటువంటి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఇది యథార్థమైనటువంటి ఆరాధన. సో ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలము వచ్చేసింది. ఇదే ఆ కాలం, ఇదే ఆ కాలం. నువ్వు ఒక క్రైస్తవుడివిగా, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివిగా నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో నువ్వు తెలుసుకో. ఊరికనే మాయ మాటలకు లొంగిపోవద్దు, ఊరికనే ఆకర్షణలకు లొంగిపోవద్దు, ఊరికనే ఏదో ఏదో అయిపోవద్దు, ఆ బూటకపు ఫీలింగ్స్లోనికి వెళ్ళిపోవద్దు. దేవుణ్ణి యథార్థంగా ఆరాధించు, యథార్థంగా ఆరాధించు. నీ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకో, నీ సహోదరుని నువ్వు ప్రేమించు. ఆ విధంగానే మనం ఆరాధిస్తాం. మన ఆరాధన క్రమాన్ని మనం ఒక్కసారి చూస్తే మొదటి నుండి చివరి వరకు అంతా ఆరాధనే. దీన్ని అందుకే మనం ఏమంటామంటే వర్షిప్ సర్వీస్. We worship God by serving our fellow believers and others. మనం అందరం ఇక్కడ చేరి ఒకరిని ఒకరు సేవించుకోవటం ద్వారా ప్రభువుని ఆరాధిస్తాం. మరి నీ ఆరాధన ఈ రోజున యథార్థమైందేనా? నీ సహోదరుని మీద ద్వేషం నీ హృదయంలో ఏదో ఒక మూలుంటే నీ ఆరాధన యథార్థమైంది కాదు. దేవుని కొరకైన తపన లేని ఆరాధన కాదు. దేవుని కొరకు జీవించాలనే ఆశ లేని ఆరాధన కాదు. కాబట్టి ఈ రోజున మన ఆరాధనలను మనం క్రమపరుచుకుందాం. దేవుడు మనకి అట్టి రీతిగా సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కన్నులు మూసుకొని ఒక్కసారి మన హృదయంలోనికి తొంగి చూద్దాం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మీకు తెలియని దానిని మీరు ఆరాధించేవారు, మేమైతే మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. తెలియకుండానే ఏదో చేసేస్తున్నామా, లేక అవగాహనతో మన హృదయ సమర్పణతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము? ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఈ రోజున మేము నేర్చుకున్న సత్యం మా జీవితంలో, మా సహవాసంలో, మా కుటుంబాలలో మేము సంచరించే చోట అది నిజమగునట్లు మాకు సహాయం దయచేయండి. యథార్థముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి. మమ్మల్ని మీరే కనికరించుమని, సంఘమంతటినీ దీవించుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.